సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. సత్యమార్గం ద్వారాగా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. దేవాది దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్న విధానం పట్ల మరి దేవునికి మన కృతజ్ఞతలు చెల్లించవలసిన బద్దులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఆత్మీయమైన మాటల్ని మనం వినవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే దేవుడు మనకు దూరంగా ఉండేవాడా అన్నటువంటి చిన్న సబ్జెక్ట్ అండి. దేవుడు అసలు మనకు దూరంగా ఉండేవాడా, మరి ఏ విధంగా ఉంటాడు దేవుడు మనకి అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అందుకని దేవుని యొక్క వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మరి ఆదికాండము 2:6-7 వచనాల్లో మనం గమనించినట్లయితే, అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే నరుడు జీవించే ఆత్మాయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ సమస్తమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదండి. బేసిక్ అండి అది మనం మర్చిపోవడానికి వీల్లేదు. మరి జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో ఏర్పాటు చేసుకున్న దేవుడు మనల్ని విడవడు ఎడబాయుడు అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే మరొక వచనాన్ని మనం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 కలిపి ఉంటాయండి. వచనాన్ని మనం చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియుని యందు తను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనము ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మరి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవాది దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఎలా ఉండాలంటే పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని అన్నటువంటి యొక్క ఆలోచన దేవాది దేవుడికి ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. మన పట్ల మరి ఆయన ఎంత ఆసక్తి చూపిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గ్రహించాలి. ఆ విధంగా మనం జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వారి దైవములు అని దైవ గ్రంథం మనకు సెలవిస్తుంది. దైవవాక్యం బోధించుండగా వినవలసిన అవసరత అనేకులకు ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి ఆయన చిత్తానుసారంగా ఆయన ఇష్టానుసారంగా జీవించవలసిన అవసరం ఉంది భూమి మీద అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథంలోనికి వెళ్దామండి. మనం కీర్తన గ్రంథము 82వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. 6వ వచనాన్ని మనం చదువుకుందామండి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేను సెలవిచ్చుచున్నాను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే మనం కూడా దైవములు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి మనం దైవత్వం కలిగి ఉన్నాము అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అందుకని దేవుడు మరి చెప్తున్న ప్రతి ఒక్క మాటను కూడా మనం వినవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన జీవం కలిగి ఉన్నామంటే దేవుని యొక్క కృప అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు.
దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారు దైవములు అనే ఒక దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా 82వ కీర్తన 6లో మనం గమనించినట్లయితే మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిస్తున్నాను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఎవరంటే తండ్రిని దేవుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి సందర్భాన్ని మనం గమనించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండవలసిన అవసరం ఉంది. అందుకే దేవుడు మనకు దూరంగా ఉండివాడా అని హెడ్డింగ్ అండి. ఇది దేవుడు మనకు దూరంగా ఉండివాడా లేక దగ్గరగా ఉండివాడా అన్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉంటాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందామండి. 6:8 గమనించినట్లయితే మరి ఏలయనగా తన శరీర రెచ్చలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమము పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమైన పంట కోయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే శరీర రచన బట్టి విత్తువాడు శరీరమైనటువంటి పంటకి సంబంధించిందే కోతాడు, ఆత్మీయంగా విత్తువాడు మరి ఆత్మ నుండి నిత్యజీవము పంట కోయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇక్కడ 2 పంటలు ఉన్నాయండి. శరీరంగా విత్తి పంట ఉంది, ఆత్మ సంబంధంగా విత్తి పంట కూడా ఉంది. కానీ ఆత్మీయంగా విత్తి పంట దేవునికి ఆనందకరమైనది, దేవునికి ఇష్టమైనది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. శరీర అహంకారం అంటే శరీర అహంకారమైన పంట కూడా ఉంది. ఈ 2 పంటల్లో వ్యత్యాసం ఉంది అన్నటువంటి విషయాన్ని మనము ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మరి దేవుడు ఆ పంటల విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. మన ఆత్మ స్వభావం కలిగి ఆత్మీయ పంట కలిగి ఉండవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మళ్ళీ మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 25:14లో మనం గమనించినట్లయితే మరి యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధన వారికి తెలియజేయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన దగ్గర ఒక మర్మం ఉన్నదంట, ఆ మర్మాన్ని ఆయన తెలియపరుస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. మళ్ళీ ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను, ఆయన దగ్గర ఒక నిబంధన ఉందంట, ఆ నిబంధన ఆయన తెలియజేస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆ విధంగా జీవించవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అదేవిధంగా మరొక వచనాన్ని మనం గమనిద్దాం. సామెత గ్రంథం 8వ అధ్యాయము 34-35 అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా దారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. అంటే ఆయన దారబంధం దగ్గర మరి అదేవిధంగా ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని నా దారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా 36లో మనం గమనించినట్లయితే నన్ను కొనుగొనివాడు తనకే హాని చేసుకొనును, నా యందు అసహ్యపడువారందరూ మరణమునకు స్నేహితులగుదురు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి మనం గమనించినట్లయితే ఆ విధంగా ఉండడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా 34లో మనం గమనించినట్లయితే నన్ను కనుగొనివాడు జీవమును కనుగొన్ను, యెహోవా కటాక్షం వానికి కలుగును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన కనుగొన్న వాళ్ళు జీవం కనుక్కుంటారంట, యెహోవా కటాక్షము వారి మీద ఉంటుందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. దేవుని యొక్క ఆలోచన ఆ విధంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే సామెత గ్రంథము 8వ అధ్యాయము మరి 17-18 వచనాలు మనం చదువుకుందాం. నన్ను ప్రేమించిన వారు నన్ను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుకొందరు, ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన ప్రేమించిన వారిని ఆయన ప్రేమిస్తున్నాడంట. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుకొందరు అంటే ఎతకడం వేరు, జాగ్రత్తగా వెతకడం వేరు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అందుకే ఆయన ఏమన్నాడంటే నన్ను ప్రేమించిన వారు నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారని కనుకొందరు, ఐశ్వర్య ఘనతలో స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి అన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని దగ్గర ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు ఆయన యొద్ద ఉన్నాయంటే ఇంక మనకి ఏం కావాలండి? ఈ లోక సంబంధమైన వాటిల్లో మనం ఆధారపడడానికి వీల్లేదు. ఈ లోక సంబంధమైన వాటిల్లో
మనం ఆలోచన కలిగి ఉండడానికి వీల్లేదు. ఈ లోకము దాని ఆశలు గతించిపోవును అని దేవుని వాక్యం సెలవిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకే ఆయన అంటున్నాడండి, మరి 14:5లో మనం గమనించినట్లయితే కీర్తనలు, నీతిమంతుల సంతాన పక్షాన ఆయన ఉంటాడంటే ఎంత గొప్ప ధన్యత అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి గర్విష్ఠుల్ని దూరం నుండి ఎరుగుతాడంట ఆయన. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. మనం గర్వం కలిగి ఉండడానికి వీలు లేదు. మనం తగ్గించుకుని ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, మన మాట కొద్దిగానే ఉండాలన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి మనుషుని జ్ఞాపం చేసుకోవడానికి వాడు ఏపటివాడు అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంతేగాని మనుషుల మీద మనం ఆధారపడి ఉండకూడదు, దేవుని మీద మనం ఆధారపడి ఉండవలసిన అవసరం ఉంది. దేవుడు మనకు దూరంగా ఉండేవాడు కాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉండాలి. ఆయనతో మనం మాట్లాడాలి, ప్రార్థన ద్వారాగా, మరి వాక్యం ద్వారాగా మనం మాట్లాడవలసిన బద్ధులమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయనతో ప్రార్థన ద్వారాగా మాట్లాడాలంటే, ఆయనతో వాక్యం ద్వారాగా మాట్లాడాలంటే మనకి ఒక అర్హత ఉండాలన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. దేవుడు అదే కోరుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా కీర్తన గ్రంథము 34:18-19 వచనాలని మనం చదువుకుందామండి. విలిగిన హృదయం గలవారికి యెహోవా ఆశాన్యుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటిలన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనకు ఆపద వచ్చినప్పుడు మనం తొట్టిల్తాం, మనకు ఆపద వచ్చినప్పుడు మనం భయపడతాం, మనకు ఆపద వచ్చినప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తారని మనం మనుషుల మీద ఆనుకొని ఉంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే, నేను విడిపిస్తాను, నా మీద ఆనుకుని ఉండమని చెప్తున్నాడు. ఆ విధంగా ఉండవలసిన అవసరం ఉంది. మరి ఆ విధంగా జీవిస్తున్నామా లేదా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. క్రైస్తవులు అంటే మనము భయము భక్తి కలిగి ఉండవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా ఆశాన్యుడు, నలిగిన మనసు గలవారికి ఆయన రక్షించును. నీతిమంతుని కలిగి ఆపదలు అనేకములు అంటండి. మనం నీతి కలిగి ఉంటాం అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం ఉచితంగా నీతిమంతులం అయిపోయామండి. వారికి అనేకమైన శ్రమలు ఉంటాయి. మన పితరులు కూడా శ్రమలు గుండా వెళ్ళారు. మనకు కూడా అనేకమైన శ్రమలు ఉంటాయి. వాటిలన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించిన అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మనకి ఇంకేం బాధ అండి. ఆయన్ని ఆనుకుని మనం జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించమనే కోరుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా మనం జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదండి. దేవుడు కోరుకునేది అదే అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించవలసిన అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకే మనల్ని తయారు చేసిన విధానాన్ని కూడా ఆయన జ్ఞాపం చేసుకుంటున్నాడు. మనల్ని ఎలాగా మరి తయారు చేశాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, మరి మనం రహస్యమంది పుట్టినవారం అంటాడు. మనం పిండవనై ఉండగానే ఆయన కొనులు చూసను, నియమింపబడిన దినములు ఒకడైనా కాకమునిపే మరి నా దినాలని ఈ గ్రంథంలో లిఖితములు ఆయన అని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. 139వ కీర్తనలో మరి 16వ వచనంలో ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించవలసిన అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదండి. దేవుడు మనకు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోవడానికి వీల్లేదు. అందుకే మరొక వచనంలోనికి మనం వెళ్దామండి. ఇర్మియా గ్రంథంలోనికి మనం వెళ్దాం. ఇర్మియా గ్రంథము 23వ వచనాన్ని మనం చదువుకుందామండి. కొంతమంది అనుకుంటూ ఉంటారండి, దేవుడు నా విన్నపాలు వింటలేదు, దేవుడు నాకు దూరంగా ఉన్నాడేమో అని అనుకుంటుంటారు. కానీ దేవుడు మనకు దూరంగా ఉన్నాడా దగ్గరగా ఉన్నాడా అన్నటువంటి విషయాన్ని లేఖనం ద్వారాగా మనం పరిశోధించవలసిన అవసరం ఉంది. ఆయనకి మనమంటే ఎంతో ప్రేమ అంటండి. ఈ విషయాన్ని మనం గమనించాలి. అందుకనే ఈ సృష్టిని సృష్టించి ఈ సృష్టిలో అనేకమైనటువంటి పెట్టాడు ఆయన. పెట్టిన తర్వాత మానవునికి మరి ఎంట్రన్స్ ఇచ్చాడు ఆయన ఏదైనా వనంలోనికి. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి నా కుమారుడిని పెట్టే ముందు మరి నా కుమారుడికి చూసి మరి ఇక్కడ ఉన్నాయన్నీ చూసి ఆనందించాలని, మరి నా కుమారుడు ఆనందిస్తే నేను ఆనందించాలని దేవుడు అనుకున్నాడు అంటండి.
మనం కూడా మన పుట్టిన పిల్లలు బర్త్డే చేసుకున్నప్పుడు ఎంతో డెకరేషన్ చేసి ఆ డెకరేషన్ చూసి మనం ఆనందిస్తూ ఉంటాం. కానీ దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులు ఏర్పాటు చేసిన దేవుడు మన గురించి ఎలాగ ఆలోచన కలిగి ఉన్నాడో అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. సృష్టిలో అనేకమైన పెట్టాడు, పక్షులను పెట్టాడు, చేపలను పెట్టాడు, పురుగులను పెట్టాడు, సమస్తాన్ని పెట్టాడు, ఫ్రూట్స్ని పెట్టాడు, అన్ని రకరకాల పువ్వులు, రకరకాల కలర్స్, రకరకాల పక్షులు, రకరకాల కలర్స్. ఒక మానవునికి సాధ్యం లేనటువంటివి అవన్నీ దేవునికి సమస్తము సాధ్యం కనుక ఆయన అలాగ పెట్టి కుమారుణ్ణి ఏదోని తోటలను పంపించినట్లుగా ఆదామును మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఏ లోటు ఉండకూడదని తల్లిదండ్రులు మనం భౌతికంగా మన పిల్లల విషయంలో ఏ లోటు ఉండకూడదని మనం కూడా పిల్లల విషయంలో ఆలోచన కలిగి ఉంటాం. అలాగే దేవుడు సమస్తాన్ని పెట్టినప్పుడు దేవుని చిత్తానుసారంగా మరి ఆదాము జీవించలేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా అది కూడా మనకి హెచ్చరిక అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అది ఆదాముకే కాదండి, మనకే అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ ఆదాము వల్లనే పాపము ఈ లోకంలో సంప్రాప్తమైంది అన్నటువంటి విషయాన్ని మనం రోమీలు రాసిన పత్రికలో మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు చేస్తున్న ప్రతి పని కూడా చాలా వాల్యుబుల్ అండి, విలువైనది. ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం మర్చిపోవడానికి వీల్లేదండి. దేవుడు చేసే పని కూడా చాలా వాల్యుబుల్ అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా మనం జీవిస్తున్నామో లేదో మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మనం గమనించినట్లయితే రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోకి ఎలా ప్రవేశించినో అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం దేవుని దృష్టిలో. అంటే మాట ఇచ్చి తప్పడానికి వీల్లేదు. క్రైస్తవులు అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం గమనించినట్లయితే ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనంలోనే మనం గమనిద్దామండి. మరి దేవుని యొక్క మాటలు ఏ విధంగా ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. నేను సమీపం నుండి దేవుడిని మాత్రమేనా, దూరం నుండి దేవుడిని కానా అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు దగ్గరుండి దేవుడినేనా, నేను దూరంగా ఉండి దేవుడిని నేను కానా అని అంటున్నాడు. అంటే మన దేవుడు దగ్గరగా ఉంటాడు, దూరంగా కూడా ఉంటాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మరి దేవుడు దగ్గరకు వస్తే మరి ఎలాగా అని మనం అనుకోవచ్చు. ఆయన ఆత్మస్వరూపిండి. దేవుణ్ణి ఎవరు కూడా చూడలేరు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎవరు కూడా చూసి ఉండలేరు అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. దేవుణ్ణి మనం చూడలేము. ఆయన దగ్గరకు ఉన్న దూరంగా ఉన్న ఆత్మస్వరూపి. మరి ఆయన చూడాలంటే మరి మన కళ్ళు సాలవు. ఒక సూర్యుడినే, సృష్టిలో ఉన్నటువంటి సూర్యుడినే చూడలేనంటే మనము మరి కనపడని దేవుణ్ణి మనం చూడలేము అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మరి దేవుడు ఏం చెప్తున్నాడో అది వినవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని ఆయన మాట్లాడి ప్రతి మాట కూడా మరి వాక్యానుసారంగా ఉంటుందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని ఆయన్ని మనం చూడలేము. ఒకవేళ ఆయన్ని చూసినట్లయితే మనం బ్రతకలేము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన చూసినట్లయితే మనం బ్రతకలేమంటండి. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు ఎవ్వరికీ కూడా కనపడ్డు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోనాక వీల్లేదు. దేవుడు ఎవ్వరికీ కూడా కనపడ్డు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మరి దేవాది దేవుడు మనకు దగ్గరగా ఉండిపోడా లేక దూరంగా ఉండిపోడా అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములోనికి మనం వెళ్దామండి. ముగింపులో ఆ మాట చూసుకుని మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యగ్రంథము 17వ అధ్యాయం 26, 27 మనం చదువుకుందాం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృజించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుక్కుమో అని తాను వెదుకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేర్లను ఏర్పరచెను.
ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆయన మనలో ఎవరికి కూడా దూరంగా ఉండేవాడు కాడంటండి. ఆయన అంటే దగ్గరగా ఉంటాడు దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకే మనకి ఎప్పుడైనా ప్రమాదం జరిగినప్పుడు, మన వెనక్గానే మన ముందుగానే జరిగినప్పుడు మనకు ఆందోళన కలుగుతుందండి. ఆ ప్రమాదాన్ని నుంచి అంటండి మనల్ని కాపాడుతున్నాడంటే దేవుడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అందుకని ఎవరికైనా సరే ఆయన దూరంగా ఉండేవాడు, మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. ఆయన మనలో ఎవ్వరికి అంటున్నాడు, ఒక్కరికి అంటలేదని, ఎవ్వరికి దూరంగా ఉండేవాడు కాడు ఆయన అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. దేవుడు మనకు దూరంగా ఉండేవాడా లేక దగ్గరగా ఉండేవాడా అని ఆలోచన కానీ క్వశ్చన్ మార్క్ కానీ రానాక వీల్లేదు. దేవుడు ఎప్పుడు కూడా మనకు దగ్గరగానే ఉంటాడంట. నేను దూరంగా ఉండేవాడినా, నేను దగ్గరగా ఉండేవాడిని కానా అని ఇర్మియా గ్రంథం 23లో ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా అపోస్తుల కార్యంలో మరి 17వ అధ్యాయము 26, 27 కలిపి ఉంటే అందులో చూసినట్లయితే, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృజించి వారు ఒకవేళ దేవుని తడువులాడు కనుకొందిరేమో అని తాను వెదుక నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేర్లను ఏర్పరచను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎంత గొప్ప దేవుడండి! ఈ విషయాన్ని మనం గమనించాలి. మన ప్రార్థన ఆయన వింటాడంటండి. ఎంత గొప్ప దేవుడో మనం ప్రతి ఒక్కరం కూడా అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. మన దేవుడు సహాయకుడండి. ఆయన లేకపోతే మనం లేము. ఈ విషయాన్ని గమనించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. గర్వపడి ఉండడానికి వీల్లేదు. గర్విష్ఠుని దూరం నుంచి పోతున్నాడు ఆయన అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అందుకని మన దేవుడు దూరంగా ఉండేవాడా దగ్గరగా ఉండేవాడా అన్నప్పుడు మన దేవుడు దగ్గరగా ఉండేవాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎలా దగ్గరగా ఉంటాడు ఆయన యందు భయభక్తులు కనుకుంటే దేవుడు దగ్గరగా ఉంటాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా జీవించవలసిన అవసరం ఉంది. అనేకులు వాళ్ళ అవసరాల కొద్దికి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావంటే ఆయన కృప, ఆయన దయ. నువ్వు వచ్చిన దాన్ని బట్టే కృతజ్ఞతలు చెల్లించాలి ఆయనకి. ఈ లోకంలో జీవిస్తున్నావంటే ఆయన దయ, ఆయన కృప అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంతేగాని దేవుని దగ్గర నుంచి ఏమన్నా పొందుదాము, ఆయన ఇస్తేనే దేవుడు, ఇవ్వకపోతే దేవుడు కాదు అన్నాక వీల్లేదు. ఆ విధంగా మనం జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడు మనకు దూరంగా ఉండేవాడు కాడు, దగ్గరగా ఉండేవాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాం. శ్రద్ధగా అయినది మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు నేను తెలియపరుస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకన తండ్రి, మీరు గొప్ప దేవుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు ఆయన. మీకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తం మీకు సాధ్యం కనుక మీ చిత్తానుసారంగా నడిపిస్తున్న విధానం పట్ల మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవుడు దూరంగా ఉండేవాడా లేక దగ్గరగా ఉండేవాడా అన్నటువంటి ప్రశ్న విషయంలో మీరు దగ్గరగా ఉండేవారని మీరు సెలవిస్తున్నారు. మీ కృతజ్ఞతలు. అది కూడా తండ్రి మీ చిత్తానుసారంగా జీవించినట్లయితే నేను దగ్గరగా ఉంటానని సెలవిచ్చారు. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆ విధంగా మేము ఉంటున్నామో లేదో మేము ప్రశ్న వేసుకుని మేము జీవించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి ఈ జీవితకాలం అంతయు మీ వాక్యానుసారంగా మీ చిత్తానుసారంగా జీవించే భాగ్యం మాకు దయచేస్తున్న విధానం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నేను చెప్తున్నటువంటి వాక్యాన్ని అనేకులు విని గ్రహించి మీకు దగ్గరగా ఉండేటట్లు మీరు సహాయం చేయమని, మాకు మీరు తగ్గించుకుని మేము ఇచ్చినట్టు మీరు సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రార్థన చేయించుకుంటారని క్రీస్తు నామమున నడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు.